హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు బీరకాయతో ఒక వెరైటీ కూర చెప్తాను. దీన్ని మీరు ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చండి. మార్నింగ్ లంచ్ బాక్సెస్లోకి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. మీ పిల్లలు పెద్దలు కానీ బీరకాయ తిన్నంటే మారం చేస్తే ఈ రకంగా చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇది. దీన్ని చేసే పద్ధతి, ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ పోసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అంటే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపట్లాడనివ్వండి. అండ్ కొంచెం కరివేపాకు, రెబ్బ కరివేపాకు వేసి ఇలాగ సాట్ చేసుకోండి, చిటపట్లాడనివ్వండి. ఇలా ఒకసారి చిటపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి దీంట్లో. అంటే మీ కారానికి తగ్గట్టు, నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత ఒక 2 మీడియం ఉల్లిపాయలు ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ నేను 4 బీరకాయలు, పెద్ద బీరకాయలు తీసుకుంటున్నాను. దానికి నేను 2 మీడియం ఉల్లిపాయలు వేసుకున్నాను. బీరకాయకి ఉల్లిపాయ ఎక్కువ పట్టదండి, తీపి వచ్చేస్తుంది కూర. ఎందుకంటే బీరకాయ ఆల్రెడీ తీగా ఉంటుంది కొంచెం కూర. దాంతో ఇంకా ఎక్కువ ఉల్లిపాయ యాడ్ చేసేసారంటే మీరు బాగా తీపి ఎక్కువైపోతుంది. సో అందుకని ఒక 2 చిన్న టు మీడియం ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఉప్పు నేను ముందే వేసేసుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఇలాగ నేను శనగపప్పు అండి, ఇది పచ్చి శనగపప్పు. ఇది నేను ముందే ఒక అరకప్పు శనగపప్పు కొంచెం ఒక 30 నిమిషాలు నానబెట్టుకుని ఇలా వేసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి శనగపప్పు తొందరగా ఉడుకుతుంది. ఇది కుక్కర్ పెట్టాం కదండి కూర, సో దానివల్ల ముందే నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇది శనగపప్పు ఏంటంటే మీకు ముద్ద అయిపోకూడదండి, ఈ కూరకి పలుకు పలుకుగానే ఉండాలి. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో అలా తీసుకుని కలుపుకోండి. ఒక్కసారి మీరు శనగపప్పు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో నేను కారం వేసుకున్నాను కొంచెం, అండ్ పసుపు కొంచెం వేసుకున్నాను. నేను ఇక్కడ కారం ఒక టీ స్పూన్ వేసుకున్నానండి. మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను నేను దీంట్లో ఇక మసాలాల పొడులు అంటూ ఏమీ పడవండి, జస్ట్ ధనియాల పొడి ఒక్కటే వేసుకునేది మనం దీంట్లో. మీరు అల్లం వెల్లుల్లి ముద్దలు, మసాలా పొడులు ఇవన్నీ ఏమీ దీంట్లో పడవసరం. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుని పైనుంచి కిందకి ఆనియన్ అంతా, మీకు ఫస్ట్ ఆనియన్ చాలా తక్కువగా అనిపిస్తుంది మీకు బీరకాయ వేసిన తర్వాత, కంగారు పడకండి, అది చాలా నార్మల్. మీకు బీరకాయ ఇప్పుడు ఇంత వేసాను కదా, మీకు తర్వాత చూస్తే దీంట్లో సగం అయిపోతుంది. బీరకాయలో చాలా నీరు ఉంటుంది, సో ఆ నీరు అంతా బయటకు వచ్చేసి సగం అయిపోతుంది కూర. సో మీకు ఇంత కూర అసలు మీకు ఫైనల్గా రాదు. సో ఇలా బాగా తిప్పుకొని మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వండి. స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. అస్సలు వాటర్ పోయొద్దండి, ఎందుకంటే బీరకాయలో చాలా న్యాచురల్గానే చాలా వాటర్ ఉంటుంది. సో దాంట్లోంచి చాలా వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. సో మీకు ఎక్కువైపోతుంది వాటర్ కూడా ఎక్స్ట్రా మీకు వస్తే. చూసారు కదండి, ఇదిగో నేను ఇలాగే స్లో టు మీడియంలో పెట్టి మగ్గనిస్తున్నాను బీరకాయని. చూసారు కదండి, ఎంత చెప్పానుగా సగం అయిపోతుంది కూరని. చూడండి, నేను ఫస్ట్ వేసినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో, అండ్ వాటర్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. నేను ఒకసారి కదిపేసి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, ఎంతో వద్దండి, చాలా లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కట్ చేసుకుని ఇలా వేసుకొని ఉడకనివ్వండి దీన్ని. ఒకసారి ఇలాగ దగ్గర పడిపోయిన తర్వాత కూర ఇంకా ఇది రెడీ టు సర్వ్ అండి. ఇది అన్నంలో, చపాతీల్లో ఎలాగన్నా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.